రైట్ ఆల్రెడీ ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి, అదేవిధంగా జనసేన నేత మహిళా నేత చింతలక్ష్మి గారు కూడా ఉన్నారు. రైట్ చింతలక్ష్మి గారు, ఈ వైసీపీ వరుస లిస్టులు కానీ వాటిలో జరుగుతున్నట్టు మార్పులు చేర్పులు కానీ వీటన్నిటిని మీరు ఎలా చూస్తారు? మీ పార్టీ ఏ విధంగా భావిస్తుంది ఈ మార్పులు చేర్పులు అన్నింటిని కూడా? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు, వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. ఒక ట్యాగ్ లైన్ వీళ్ళకి సిద్ధం సిద్ధం అంటున్నారు కదా, వీళ్ళు ఎలక్షన్లకు రావడానికి వీళ్ళకి ఒక సెంటిమెంట్ ఉంటుందండి. ఎవరో ఒకరిని వేసేస్తూ వస్తూ ఉంటారు, దానికి సిద్ధమేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. వీళ్ళ ట్యాగ్ లైన్ ఏంటంటే దోచుకో, పంచుకో, తినుకో. పద్దాక మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు. ఇప్పుడు దోచుకొని తిని పందికొక్కుల్లాగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని తీసేసి కొత్త వాళ్ళని అక్కడ తీసుకొస్తున్నారండి. ఏదైతే అవినీతి పరులైనటువంటి మా ఎమ్మెల్యేలు అవినీతి పరులు అని వాళ్లే ప్రజలకు చూపిస్తూ ఇన్ని సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి అవినీతి తాలూకా ప్రజల్లో వ్యతిరేకత ఏదైతే వచ్చిందో దాని మూలంగా ఈ మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉన్నాయండి. ఈ మార్పుల వలన రేపు రాబోయే వాళ్ళని ప్రజలు స్వాగతిస్తారా అంటే 100కి 200% ఎవరిని స్వాగతించే పరిస్థితుల్లో ప్రజలు లేరండి. ఎందుకంటే వీళ్ళ అరాచకత్వానికి బానిసత్వంగా ప్రజలు మగ్గిపోయి ఉన్నారు. వీళ్ళని వ్యతిరేకించే దిశలోనే ఉన్నారు తప్ప ఎవరిని కూడా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎవరిని కూడా ప్రజలు ఆదరించే పరిస్థితుల్లో లేరు. సొంత కుటుంబ సభ్యులే లేరండి. వాళ్ళని స్వాగతించడానికి సొంత కుటుంబ సభ్యులే లేరు. కానీ లక్ష్మి గారు, రాష్ట్ర ప్రజలు ఏ రకంగా స్వాగతిస్తారు వాళ్ళని? లక్ష్మి గారు, ఒక ఆసక్తికర అంశం ఏంటంటే లక్ష్మి గారు, ఇసుక మాఫియా, గంజాయి, విచ్చలవిడిగా గంజాయి లక్ష్మి గారు పిల్లలకు కూడా అందుబాటులో తీసుకొచ్చేసారు. లక్ష్మి గారు, చిన్న క్వశ్చన్ నాది, నా చిన్న సందేహం. లక్ష్మి గారు, జనరల్గా ఈ మార్పుల చేర్పులపై వైసీపీ నాయకత్వం చెప్పేది ఏంటంటే వైసీపీ 2019 ఎన్నికల్లో జగన్ సింబల్ మీద జగన్ గుర్తు, జగన్ ఫోటో చూసి గెలిచారు కాబట్టి, ఎవరు నిలబెట్టే గెలిచారు కాబట్టి ఆబ్వియస్గా తనకు నచ్చిన వ్యక్తులు పెట్టుకుంటారు, మళ్ళీ అదే ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది, ఖచ్చితంగా ఆయన్ని జగన్ ఫోటో చూసి మాత్రమే ఓట్లు వేస్తారనేది వైసీపీ నాయకుల వాదన. ఇందులో నిజం లేదంటారా? అటువంటి పరిస్థితులు గ్రౌండ్లో లేవంటారా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎవరు ఓట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని చూసి మాత్రమే రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా ఈయన ఆదరించి ఓట్లేశారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ప్రజలకి చేశారని చెప్పి రోడ్లమ్మడి తిరిగి పాదయాత్రలో ముద్దులు పెడుతూ తిరిగారని చెప్పి ఈయన ఆదరించారండి? కేవలం తండ్రిని చూసి మాత్రమే ఈయనకి ఓట్లేశారు. ఈసారి ఈయన అవినీతికి తాలూకా దాఖలాలు ఎక్కడ రాష్ట్రంలో ఉండబోవట్లేదు. దానికి జనసేన సరైన రీతిలో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి బలంగా ఉందండి. జనసేన బలంగా ఉందని మీరు చెప్తున్నారు కానీ బట్ ఇప్పటివరకు వీలైతే వరుసగా వైసీపీ ఎవరైతే అధినాయకత్వం ఉందో వరుసగా లిస్టు రిలీజ్ చేసుకుంటూ పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ మీరు ఇంతవరకు ఆ కూటమికి సంబంధించి కూటమి అయితే ఉంది, కొనసాగుతుందని చాలా బహిరంగ చెప్పినప్పుడు కూడా ఇప్పటివరకు సీట్ల కసరత్తు సంబంధించిన వరకు చేసిన ఒక స్టెప్ కూడా ముందుకు పడినట్టు పరిస్థితి కనిపించట్లేదు. ఏదో ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు, అది కూడా కంప్లీట్గా ఇంకా వచ్చిన పరిస్థితి లేదు. సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు మీకంటే చాలా ఫార్వర్డ్గా ముందుగా ఉన్నట్లే కదా, అంటే జనాల్లోకి చాలా త్వరగా ఎదుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. మీరు ఇంతవరకు భేటీ అవ్వలేదు, సీట్లకు సంబంధించిన ప్రకటన కూడా చేయలేదు కదా, దీన్ని ఏ విధంగా చూస్తారు? సీట్ల సర్దుబాటు అనేది టీడీపీ అటు జనసేన ఇద్దరు కలిసి అధినాయకులు ఎవరైతే ఉన్నారో వారు చర్చించి రిలీజ్ చేస్తారండి. వీళ్ళకు ఉన్నటువంటి భయం వల్ల మాత్రమే వీళ్ళు త్వరగా రిలీజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రజల్లో వాళ్ళు చొచ్చుకొని వెళ్ళాలి కాబట్టి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ఉన్న ఏదైతే వ్యతిరేకత ఉందో దాన్ని తృణప్రాయంగా తుడిచివేయగలమేమోనని ఒక రాయి వేస్తున్నారు తప్ప అది చీకట్లో వేయడమే తప్ప వాళ్ళకి ఉపయోగం అయితే శూన్యం అండి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా సరే ఎవరు కూడా ప్రజలకు చేసిందని బట్టి వీసమెత్తు కూడా లేదు. అలాంటప్పుడు ప్రజలు ఏ రకంగా ఆదరిస్తారండి? రైట్. సో మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు, రైట్, లక్ష్మి గారిని అడిగిన వచ్చినే మళ్ళీ మిమ్మల్ని మరోసారి అడగాల్సి వస్తుంది. ఎందుకంటే అది అవునన్నా కాదన్నా ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు లిస్టులు ప్రకటించుకుంటూ అభ్యర్థుల క్యాండిడేట్లు ప్రకటించుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీ వైపు నుంచి టీడీపీ జనసేన కూటమి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, గెలుస్తామని నమ్మకంతో అయితే బలంగా ఉన్నారు. ఆల్మోస్ట్ అటువంటి సంకేతాలు మీ పార్టీ నేతలు పంపిస్తున్నారు. కానీ ఏదైతే కీలకమైన వ్యక్తులు, ఏదంటే అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకమైన